పెళ్ళయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టట్లేదా? ఈ చిన్న మార్పు చేయండి. పెళ్లైన తర్వాత ఎంత కాలానికి సంతానం కలగని దంపతుల కోసం వాస్తుశాస్త్రం కొన్ని పరిష్కార మార్గాలను సూచిస్తోంది. అందువల్ల దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడాలన్నా, వారిద్దరి మధ్య శారీరక సంబంధం సజావుగా సంతృప్తికరంగా ఉండాలన్నా ఇంట్లో తప్పనిసరిగా కొన్ని వాస్తు సంబంధమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రామాణిక వాస్తు గ్రంథాలు సంతానలేమికి కొన్ని సులువైన పరిష్కార మార్గాలను సూచించాయి. దంపతులు ఈ చిట్కాలను, పరిష్కార మార్గాలను అనుసరించడం వల్ల తప్పకుండా ఆశించిన సత్ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యమైన పరిష్కారాలు: ఆగ్నేయ దిక్కుకు అభిముఖంగా లేదా ఎదురుగా తలపెట్టి నిద్రిస్తే తప్పకుండా గర్భం దాల్చడం జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్యవంతమైన సంతానం, ఆశించిన సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఆగ్నేయ దిశ తర్వాత అంతటి ప్రాముఖ్యం కలిగిన దిశ వాయవ్య దిశ. ఈ దిక్కున తలపెట్టి నిద్రించడం వల్ల సుఖ సంతోషాలు పెరగడంతో పాటు తప్పకుండా గర్భం ధరించడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా, శారీరకంగా ఎటువంటి లోపాలు లేని సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. గర్భస్రావాలకు, గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఉండదు. వాయవ్య దిశలో స్నానాల గది ఉండడం వల్ల గర్భం ధరించే అవకాశం ఉండదు. తరచూ ఆరోగ్య భంగం జరుగుతూ ఉంటుంది. వాయవ్య దిశ దోషరహితంగా ఉండాలి. ఇక్కడ స్టోర్ రూమ్ ఉండకూడదు. అక్కరలేని వస్తువులు పడేయడం, చెత్త వేయడం వంటివి జరగకూడదు. పరిశుభ్రంగా ఉండడం మంచిది. దక్షిణ దిశకు, ఆగ్నేయ దిశకు మధ్య ఎటువంటి పరిస్థితులలోనూ శయనించకూడదు. దీనివల్ల గర్భం ధరించడం జరగదు. గర్భం నిలవకపోవడం కూడా జరుగుతుంది. పడక గది తూర్పు, ఆగ్నేయ దిశల మధ్య ఉండకూడదు. అలాగే పశ్చిమ, వాయవ్య దిశల మధ్య కూడా పడక గది ఉండకూడదు. దీనివల్ల గర్భస్రావానికి, గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఉంటుంది. సంతానం కలగడానికి అవరోధాలు ఎదురవుతాయి. ఆగ్నేయ దిశ దోషాలతో ఉన్నా, బలహీనంగా ఉన్నా అగ్నితత్వం తగ్గుతుంది. దీనివల్ల పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం అడుగంటుతుంది. అంటే ఆగ్నేయంలో పాత వస్తువులను, చెత్తను ఉంచకూడదు. నీరు పారడం, కారడం కూడా మంచిది కాదు. ఆగ్నేయ దిశ ఎగుడు దిగుడుగా, అస్తవ్యస్తంగా, అపవిత్రంగా ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో ఆగ్నేయ దిశ ఏమాత్రం లోపభూయిష్టంగా ఉన్నా పురుషులలో నపుంసకత్వం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. దక్షిణ దిశలో లేదా ఆగ్నేయ దిశలో స్నానాల గది ఉన్నా, ఈశాన్య దిశలో వంట గది ఉన్నా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం బాగా తక్కువగా ఉంటుంది. ఇక సంతానం విషయంలో మేడ మెట్లు కూడా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఇంటి మధ్యలో మేడ మెట్లు ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇంటి మధ్యలో బరువు ఉండకూడదు. ఇంటి మధ్య మెట్లు ఉంటే దాంపత్య జీవితం సవ్యంగా సాగదు. పైగా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు, మనస్పర్ధలు తలెత్తే ప్రమాదం ఉంది. మహిళలు గర్భం ధరించిన తర్వాత చీకటి గదుల్లో కానీ, చీకటిలో కానీ నిద్రించకపోవడం చాలా మంచిది. నిద్రించే గదిలో చిన్న దీపమైనా వెలుగుతూ ఉండాలి. గర్భవతులు దక్షిణం వైపున తలపెట్టి, ఉత్తరం వైపున కాళ్లు పెట్టి పడుకోవడం వల్ల గర్భం క్షేమంగా ఉంటుంది. గర్భవతులు నల్లటి దుస్తులు ధరించకపోవడం మంచిది. దంపతులు పడుకునే గదిలో లేదా గర్భిణులు పడుకునే గదిలో దంపతుల ఫోటోలు లేదా పసిపిల్లల ఫోటోలు పెట్టుకోవడం వల్ల మానసిక భయాలు తొలగిపోయి మానసిక ధైర్యం, మానసిక ఆరోగ్యం ఏర్పడతాయి. గర్భం ధరించిన మహిళలు ఎటువంటి పరిస్థితులలోనూ ఇంటి మధ్యలో లేదా చూరు కింద నిద్రపోకూడదు. ఇంట్లో బోన్సాయ్ లేదా ముళ్ల మొక్కలను ఉంచకపోవడం చాలా మంచిది. ఆగ్నేయ దిశలో పండ్ల మొక్కలు లేదా పూల మొక్కలను ఏర్పాటు చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కలుగుతుంది. మనసెప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇక పడక గదిలో అద్దాలు ఉంచకూడదు. నైరుతి దిశలో దేవుళ్ల బొమ్మలు ఉంచడం శ్రేయస్కరం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.